ఏ ఫోన్ ని ఎంత ప్రైస్ పెట్టి కొనొచ్చా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. 3 months ఫోన్ ఎంత కొనాలి, 6 months ఫోన్ ఎంత కొనాలి, 1 year ఫోన్ ఎంత కొనాలి, ఇలా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో 2026 లో చాలా మంది స్మార్ట్ ఫోన్ ప్రైజులు పెరిగినాయి అని చెప్పని సెకండ్ హ్యాండ్ ఫోన్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ సెకండ్ హ్యాండ్ ఫోన్ లో మీకు తెలియకుండా చాలా ఇష్యూస్ ఉంటాయి. చాలా మంది OLX నుంచి పర్చేజ్ చేయాలా, క్యాషిఫై నుంచి పర్చేజ్ చేయాలా, ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ రీఫర్బిష్డ్ ఫోన్స్ పర్చేజ్ చేయాలా అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, కొన్ని చెక్స్ కూడా ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు తీసుకోవాలి. ఇఫ్ నాట్ చాలా హిడెన్ ఇష్యూస్ ఉంటాయి, అన్నింటినీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. లేనిపోని తలకాయ నొప్పి నెత్తికి తగిలించుకున్నట్లు మీరు ఫీల్ అవుతారు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ 2026 లో బిగ్గెస్ట్ రిస్క్స్ ఏంటంటే హిడెన్ హార్డ్వేర్ ఇష్యూస్, పార్ట్స్ రీప్లేస్ చేయడం లేదా డూప్లికేట్స్ పార్ట్స్ చేయడం, వాటర్ డ్యామేజ్ ఉన్న ఫోన్లు అమ్మడం, స్టోలెన్ ఫోన్స్, ఫేక్ బ్యాటరీస్, ఐఫోన్ లో అయితే అకౌంట్ బ్లాక్ అయిన ఫోన్స్ అమ్మడం, అంటే ఇంటర్నేషనల్ ఫోన్స్ అమ్మడం, అండ్ సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినప్పటికీ ఓవర్ ప్రైస్ అమ్మడం. ₹1,00,000 ఫోన్ ని 94,000-95,000 అట్లా ఓవర్ ప్రైస్ పెట్టి అమ్మడం. ఇన్ని ఇష్యూస్ ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో నేను చెప్తా. బట్ ఫస్ట్ మనం ఎక్కడ పర్చేస్ చేయాలనేది క్లారిటీ తీసుకుందాం. మన దగ్గర ఉన్నది మొత్తం 5 దారులు. అందులో కొంచెం ఎక్కువ మంది రీసెంట్ టైమ్స్ లో ట్రస్ట్ చేస్తుంది ఫ్లిప్కార్ట్ రీఫర్బిష్డ్, అమెజాన్ రీఫర్బిష్డ్ అని చెప్పని కొంటున్నారు. కొంతమంది పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొంతమంది నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ నేను అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ ఈ 2 ప్లాట్ఫామ్స్ లో రీఫర్బిష్డ్ ఫోన్స్ అసలు రికమెండ్ చేయను. రీఫర్బిష్డ్ ఫోన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పాయింట్ నెంబర్ 1, ఇంతకు ముందు మనకి రియల్మీ ఇలా చేసేది ఇప్పుడు ఐక్యూ చేస్తుంది. వాళ్ళ ఒఫీషియల్ స్టోర్ లో, ఐక్యూ స్టోర్ లోకి వెళ్తే మీకు ఇండియన్ సైట్, ఐక్యూ ఇండియన్ సైట్ లో అక్కడ మీకు రీఫర్బిష్డ్ ఫోన్స్ డైరెక్ట్ గా బ్రాండే అమ్ముతుంది. అక్కడ మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీకు డైరెక్ట్ అమెజాన్ సేల్ చేయదు లేదా డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ సేల్ చేయదు. సెల్లర్స్ మీకు అమ్ముతారు. సెల్లర్స్ ఎవరు? ఏదో సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మే షాప్ వాడు కూడా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో సెల్లర్ అకౌంట్ తీసుకొని వాళ్ళు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ నమ్మొచ్చు రీఫర్బిష్డ్ అనే పేరుతో. సో నేను అసలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ని రికమెండ్ చేయను రీఫర్బిష్డ్ ఫోన్స్ పర్చేస్ చేసుకునేటప్పుడు. డైరెక్ట్ మొబైల్ బ్రాండ్ వెబ్సైట్ లేకపోతే డైరెక్ట్ మొబైల్ బ్రాండ్ స్టోర్ అక్కడ మీరు వెళ్ళి ఆథరైజ్డ్ రీఫర్బిష్డ్ ఫోన్స్ మీరు పర్చేస్ చేసుకోండి. మూడోది క్యాషిఫై. రీసెంట్ టైమ్స్ లో క్యాషిఫై లో కూడా చాలా మంది పర్చేస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. క్యాషిఫై లో నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరే ఒక ఫోన్ ఉంది, మీరు అమ్మకానికి పెట్టారనుకోండి, ₹50,000 ఫోన్ ని వాడు అరౌండ్ 25,000-28,000 కోట్ చేస్తాడు. అదే ఫోన్ ని మీరే మళ్ళీ పర్చేస్ చేసుకోవాలని ట్రై చేశారనుకోండి, 35-38 అలా కోట్ చేస్తారు. క్యాషిఫై తో వచ్చే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ మీకు కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఓవర్ ప్రైసింగ్ అనిపిస్తుంది. కానీ మీరు అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నాలుగోది OLX. ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే OLX లో చాలా స్కాములు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనకి రియల్ యూజర్స్ ఎవరైతే రియల్ గా యూజ్ చేసే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసుకోవడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే OLX లో మీరు ఫోన్ చెక్ చేయండి, ప్రొఫైల్ చూడండి. ప్రొఫైల్ లో నీడ్ అర్జెంట్ మనీ, ఫ్రెండ్ దగ్గర వేరే ఫోన్ ఉంది, అమెరికా నుంచి నాకు ఇంకో ఫోన్ వస్తుంది, ఇలాంటి కబుర్లు చెప్పే వాళ్ళని ఇగ్నోర్ చేసేసేయండి. మీకు జెన్యూన్ అనిపించిన వాళ్ళు కాన్వర్సేషన్ బట్టి మిమ్మల్ని హరియప్ చేయకుండా, అంటే ఫోన్ వీడికి అట్లా అయినా అంటగట్టాలి అనేలా కాకుండా సటిల్డ్ గా బిహేవ్ చేసే వాళ్ళ దగ్గర మీరు డైరెక్ట్ ఇన్ పర్సన్ వెళ్ళి కావాల్సిన చెక్స్ అన్ని చేసుకున్న తర్వాత మీరు OLX లో 1-on-1 క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఫోన్ పేనో లేకపోతే ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆన్ రికార్డ్ ఉండే దాంతో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏం జరుగుతుంది అంటే, క్యాషిఫై లాగా సైట్ లో చూసుకున్న ఫోన్ ని డైరెక్ట్ గా మనం ఆర్డర్ చేసుకోవడం కాకుండా ఇన్ పర్సన్ వెళ్ళి ఫోన్ ని మొత్తం చెక్ చేసుకుని మనకు నచ్చితేనే కొనుక్కుంటున్నాం. లాస్ట్ 5వ పాయింట్ ఏంటంటే, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్ దగ్గర, అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇన్ రియల్ వెళ్ళి చెక్ చేసుకుని నమ్మి తీసుకోవచ్చు. నమ్మితేనే పొడుస్తారని చెప్పనే వాళ్ళు ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేయండి. మీకు నిజంగా నమ్మకం ఉండి జెన్యూన్ గా కొనుక్కోవచ్చు అనే వాళ్ళ దగ్గర 1-on-1 మనం తీసుకుంటే ఇంకా బెటర్. సరే, ఇవి ఏ ప్లాట్ఫామ్ మనం పర్చేజ్ చేసి సేఫెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటనే దాని గురించి మాట్లాడాం. నెక్స్ట్, సెల్లర్ ని కలిసిన తర్వాత ఫస్ట్ మనం ఇనిషియల్ గా చేయాల్సిన చెక్స్ ఏంటి? ఇక్కడ మేజర్ గా ఒక 7 పాయింట్స్ చెప్తాను, 7ని గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటిది బిల్. చేత్తో రాసిన బిల్ ఏదైనా ఉంటే అసలు యాక్సెప్ట్ చేయవద్దు. కంప్యూటర్ జనరేటెడ్ బిల్ ని మాత్రమే యాక్సెప్ట్ చేయండి. ఆ బిల్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుకుంటే ప్రాబ్లం లేదు, డేట్ అన్ని చెక్ చేసుకుంటారు, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ అన్ని మనకు కనబడుతూ ఉంటాయి, ఈవెన్ ఫోన్ IMEI నెంబర్ అన్ని అక్కడ క్లియర్ గా కనబడతాయి, నో ప్రాబ్లం. ఆఫ్లైన్ లో పర్చేస్ చేసిన వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకుంటున్నట్లయితే సోనోవిజన్ లేకపోతే విక్సీనా, సెల్ పాయింట్, హ్యాపీ మొబైల్స్ చాలా షోరూమ్స్ ఉన్నాయి కదా, ఆ షోరూమ్స్ ఆథరైజ్డ్ బిల్ నెంబర్ అన్ని ఉండేటట్టు కరెక్ట్ గా చూసుకోండి. అండ్ దాంట్లోనే IMEI నెంబర్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. బిల్లులో ఇంకొక విషయం మీకు అర్థమవుతుంది, దానికి తగ్గట్టు మీరు ప్రైస్ ని కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ₹20,000 ఫోన్ ఆ పర్సన్ పర్చేస్ చేసుకుంటే ఇప్పుడు ఆ ఫోన్ సేల్ ప్రైస్ ₹30,000. ఇప్పుడు ఆ పర్సన్ ₹30,000 ఉంది కదా అని చెప్పని నేను 28కి అమ్ముతా లేదా ₹25,000 అమ్ముతా అని చెప్పనుకుంటే మీరు పర్చేస్ చేయలేరు. ఎందుకంటే అతను కొనిందే ₹20,000. అతను లక్కు బాగుండి ఇప్పుడు ఆ ₹20,000 ఫోన్ ₹30,000 అయింది. కానీ మీరు పర్చేస్ చేసినప్పుడు ₹20,000 ఫోన్ ని 1 year లోపల అనుకుంటే మాత్రం 16-15 అంతకంటే తక్కువకి అడగండి. కానీ అతను చెప్పే ప్రైస్ కి కమిట్ అవ్వకండి. ఇన్వాయిస్ లో మీకు అదే తెలిసిపోయింది. ఆ ఫోన్ ప్రైస్ ఇప్పుడు పెరిగి ఉన్నప్పటికీ అతను కొన్న ప్రైస్ ఒక 1 year బ్యాక్ కొనున్నా లేకపోతే ఒక 6 months బ్యాక్ కొనున్నా యాక్చువల్ ప్రైస్ మీకు అక్కడ బిల్లో కనపడింది. అందుకే బిల్లు మళ్ళీ చూసుకోండి. సో బిల్లు పరంగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రెండోది, బాక్స్ ఒరిజినల్ బాక్స్ అయి ఉండాలి. బాక్స్ ఒరిజినల్ అని ఎలా తెలుస్తుందంటే, ఆ బిల్లు మీద ఉన్న IMEI నెంబరు ఈ బాక్స్ మీద ఉన్న IMEI నెంబరు టాలీ అవ్వాలి. నెక్స్ట్ ఫోన్ లో IMEI నెంబర్ కూడా చెక్ చేసి టాలీ చేయాలి, అది కూడా చెప్తా. బట్ ఫస్ట్ మీరు బాక్స్ మాత్రం జెన్యూన్ బాక్స్ అయితేనే పర్చేస్ చేసుకోండి. ఇఫ్ నాట్ బాక్స్ లేకుండా అమ్మిన, బాక్స్ పోయిందని చెప్పిన మాక్సిమం మీరు ఆ ఫోన్ ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. మూడోది, బాక్స్ లో ఉండే యాక్సెసరీస్ అవి కూడా జెన్యూనా ఒరిజినల్ అని చెక్ చేసుకోండి. చార్జర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాని మీద వాటేజ్ చూడండి. మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను X అనే ఫోన్ కొంటున్నా, ఆ X కి ఛార్జింగ్ వాటేజ్ ఎంత 80 watts అనుకోండి.
అనుకోండి, ఆ అడాప్టర్ మీద కూడా రాసి ఉండాలి 40 volts into 2 amperes 80 watt, 20 volts into 4 amperes అలా 80 watt, ఎలా అయినా కానీ 80 watt వచ్చేలాగా జెన్యూన్ గా ఆ బ్రాండ్ మెన్షన్ చేసి అంతా పక్కాగా ఉందనుకుంటేనే కేబుల్, లోపల డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఒరిజినల్ కాదా చూసుకోండి. బిల్, బాక్స్, చార్జర్ అండ్ యాక్సెసరీస్ అయిపోయిన తర్వాత 4వది IMEI నెంబర్. ఇది మేజర్ స్టెప్. ఏ ఫోన్ అయినా కానీ ఫోన్ ఆన్ చేశాక *#06# స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ నెంబర్ మీ డైల్ ప్యాడ్ మీద కొడితే ఆ ఫోన్ కి సంబంధించిన IMEI నెంబర్ వచ్చేస్తుంది. ఈ IMEI నెంబరు బిల్లులో, బాక్స్ మీద అండ్ ఫోన్ లో 3 ఒకలా ఉంటేనే ఆ పర్సన్ జెన్యూన్ అన్నట్టు, ఆ ఫోన్ జెన్యూన్ అన్నట్టు. IMEI నెంబర్ ఈ మూడింట్లో ఎక్కడ తేడా వచ్చినా, బిల్లో తేడా వచ్చినా, బాక్స్ లో తేడా వచ్చినా, ఫోన్ లో తేడా వచ్చినా అది స్కామ్ అన్నట్టు. IMEI నెంబర్ మ్యాచ్ అయిపోతే తీసి పడేసేయండి. మూడింటిన టాలీ అయిన తర్వాత నెక్స్ట్ ఆ IMEI నెంబర్ ని, ఫోన్ లో కనిపించిన IMEI నెంబర్ ని ceir.gov.in స్క్రీన్ మీద వేస్తున్నాను. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్ లో కూడా ఇది లింక్ ఇస్తాను. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ఫోన్ కి సంబంధించిన IMEI నెంబర్ బ్లాక్ ఎందులో లేదో చెక్ చేయండి. లేదు నేను సైట్ లో అంత పని చేయలేను అనుకుంటే నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఈవెన్ నా ఫోన్ లో కూడా నేను చెక్ చేశాను, వర్కింగ్ అది. 14422 ఈ నెంబర్ కి KYM 3 క్యాపిటల్స్ లో రాసి స్పేస్ ఇచ్చి ఈ *#06# కొడితే మీకు వచ్చిన IMEI నెంబర్ ఉంది చూసారా, అది అక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇందాక చెప్పిన సేమ్ నెంబర్ 14422 నెంబర్ కి సెండ్ చేయండి మెసేజ్. విదిన్ 30 seconds లో మీకు ఒక మెసేజ్ వస్తుంది, సాతి అని చెప్పి. గవర్నమెంట్ కి సంబంధించింది ఇది. ఇందులో మీ ఫోన్ బ్రాండ్, మోడల్ నెంబర్, మ్యానుఫ్యాక్చరర్, డివైస్ టైప్, దాంతో పాటు ఆ ఫోన్ స్టేటస్ యాక్టివ్ లో ఉందా, బ్లాక్ లిస్ట్ అయి ఉందా, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే యూస్ఫుల్ కాంటెంట్ మన ఛానల్ లో పోస్ట్ చేస్తూనే ఉంటా. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా వర్త్ అనిపించింది కాంటెంట్ అని ఫీల్ అయితే కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్స్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. అది నాది కానీ. తర్వాత మీరు ఒకవేళ ఐఫోన్ పర్చేజ్ చేసుకునే వాళ్ళకి ఉంటే మాత్రం బ్యాటరీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ బ్యాటరీ స్క్రీన్ షాట్స్ ఇవి ఒకసారి చెక్ చేయండి. రీసెంట్ 15 సిరీస్ దగ్గర నుంచి అయితే మీకు సైకిల్ కౌంట్ కూడా కనబడుద్ది. సైకిల్ కౌంట్ కి తగ్గట్టు బ్యాటరీ హెల్త్ కూడా టాలీ అవుతుందా చెక్ చేయండి. తర్వాత ఫిజికల్ ఇన్స్పెక్షన్. గూగుల్లోకి వెళ్ళి ఒక వైట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఆ ఇమేజ్ ని జూమ్ చేసి స్క్రీన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా పెట్టండి. అప్పుడు మీరు ఒకసారి గ్రీన్ లైన్స్ ఏమైనా కనబడుతున్నాయా, పింక్ లైన్స్ ఏమైనా కనబడుతున్నాయా, డాట్స్ ఏమైనా కనబడుతున్నాయా, డెడ్ పిక్సెల్స్, ఎల్లో స్పాట్స్, బర్న్ థింగ్స్ ఏమైనా కనబడుతున్నాయా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ మొత్తం క్లియర్ ఎనఫ్ ఉందా లేదా అనేది క్లారిటీ తెచ్చుకోండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ దగ్గర కూడా దొరికిపోతాయి. రెండోది బ్లాక్ AMOLED డిస్ప్లేనే జెన్యూన్ అనుకుంటే మాత్రం లైట్ బ్లీడింగ్ ఏమైనా ఉందా చెక్ చేయండి. లైట్ బ్లీడింగ్ ఉంటే అక్కడ నుంచి మీకు లైట్ ఎక్కువ డిస్పర్స్ అవుతూ ఉంటుంది. సో లైట్ బ్లీడింగ్ ఉంటే దొరికిపోతారు. మూడోది AMOLED డ్యామేజ్ ఉన్నా కానీ ఈ బ్లాక్ స్క్రీన్ దగ్గర దొరికిపోతారు. నెక్స్ట్ డిస్ప్లే బానే ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఫ్రేమ్ లో మేజర్ గా మనం చూడాల్సింది డెంట్స్, బెండ్స్ అండ్ డీప్ స్క్రాచెస్. ఈ 3 ఎక్కువగా ఉంటే అసలు తీసుకోవద్దు. డెంట్ 1-2 ఉంటే పర్లేదు. స్క్రాచ్ కూడా 1-2 చిన్న చిన్న మైనర్ అంటే పర్లేదు. బెండ్ ఉంటే అసలు తీసుకోవద్దు. ఇలా ఫ్లాట్ గా చూడండి, లేకపోతే ఎక్కడ పెట్టండి, దూరం నుంచి చూడండి. పాజిబుల్ ఉన్న వేస్ అన్నింటిలో చూడండి. బెండ్ ఉంటే మాత్రం అసలు ఫోన్ పర్చేజ్ చేయొద్దు. డెంట్లు ఎక్కువ ఉంటే ఫోన్ ఎక్కువ పడింది. క్లియర్ గుర్తుపెట్టేసుకోండి. డెంట్లు ఎక్కువ ఉన్నాయంటే ఫోన్ ఎక్కువ పడింది. ఫోన్ ఎక్కువ పడడం వల్ల ప్రాబ్లం ఏంటి, ఫోన్ చూడడానికి బాగానే ఉంది కదా అని మీరు అనుకుంటారు. లోపల పార్ట్స్ అన్ని కదిలిపోతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కెమెరా చాలా ఎఫెక్ట్ అవుతుంది. స్టెబిలైజేషన్ పరంగా అండ్ OIS పరంగా ఫోన్ ఎక్కువ పడుతూ ఉంటే కెమెరా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ డిస్ప్లే చిప్స్ కూడా, బ్యాటరీ కనెక్టెడ్ చిప్స్ కానివ్వండి, డిస్ప్లే చిప్స్ కానివ్వండి, ఇవన్నీ డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. సో డెంట్స్ ఎక్కువ ఉన్న ఫోన్ కూడా కొనదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ ఏంటంటే కెమెరా గ్లాస్ మీద క్రాక్స్ ఉన్నా, లెన్స్ లోపల మీకు డస్ట్ కనబడుతుందా, లెన్స్ లోపల మీకు ఫాగ్ కనబడుతున్నా, ఈ మూడింట్లో ఏదున్నా మీరు ఆ ఫోన్ రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వాటర్ డ్యామేజ్ చెక్ చేయడం. వాటర్ డ్యామేజ్ చెక్ చేయడానికి ఫిజికల్ గా మనకు కనిపించే 3 అస్త్రాలను వాడాలి. ఒకటి సిమ్ ట్రే బయటికి తీయండి. అక్కడ వైట్ డిపాజిట్స్ ఉన్న ఆ సిమ్ ట్రే మీద కార్నర్స్ లో కానీ, డైరెక్ట్ బేస్ మీద కానీ ఎక్కడైనా వైట్ డిపాజిట్స్ కానీ, గ్రీన్ డిపాజిట్స్ కానీ ఉన్నాయంటే వాటర్ లో ఉండే డిజాల్వ్స్ అక్కడ డిపాజిట్ అయిపోయి ఉన్నట్టు, మిగిలిపోయినట్టు. అలాంటి ఫోన్స్ కొనొద్దు. కాదు కూడా నేను తీసుకునే ఫోన్ కి వాటర్ రెసిస్టెన్స్ ఉంది అని మీరు అన్నా కానీ, వాటర్ రెసిస్టెన్స్ ఉంటే అసలు సిమ్ ట్రే లోపలికి వాటర్ పోకూడదు. పోయింది అంటే అది ఫెయిల్ అయినట్టు. సో సిమ్ ట్రే మీద వైట్ డిపాజిట్స్ ఉన్న, గ్రీన్ డిపాజిట్స్ ఉన్న స్కిప్ చేయండి. ఛార్జింగ్ పోర్ట్ చెక్ చేయండి. స్పీకర్ గిల్స్ లో కూడా చెక్ చేయండి. సేమ్ వైట్ ఆర్ గ్రీన్ డిపాజిట్స్ ఉంటే స్కిప్ చేయండి. వాటర్ డ్యామేజ్ ఉంటే మీకు అర్థమైపోతుంది. తర్వాతది బ్యాటరీ. ఐఫోన్ అనుకోండి కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్తారు, అబౌట్ సెక్షన్ లో బ్యాటరీ మీదకి వెళ్తే బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉందో మీకు తెలిసిపోయింది. 90% అబౌవ్ ఉందనుకోండి అసలు ఆలోచించుకొని తీసుకోవచ్చు. 80 నుంచి 90 మధ్యలో ఉందనుకోండి కాస్ట్ కొంచెం తగ్గించి తీసుకోండి. బిలో 80% ఉంటే మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు బ్యాటరీని మార్చాలి. బ్యాటరీని రీప్లేస్ చేయమని చెప్పని, బ్యాటరీ సర్వీస్కి వచ్చిందని చెప్పి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అది చాలా ఇరిటేట్ చేసింది. అండ్ బ్యాటరీ డ్రైన్ కూడా చాలా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. నా ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ నాది 83% ఉంది. రోజుకి కనీసం నేను 3-4 సార్లు ఛార్జింగ్ పెడతాను. 15 Pro Max నేను యూజ్ చేస్తున్నాను. ఆండ్రాయిడ్ లో అనుకోండి ఖచ్చితంగా ఆ పర్సన్ దగ్గర ఒక పూట ఆ బ్యాటరీని చెక్ చేయడానికి స్పెండ్ చేస్తానని ముందే చెప్పండి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పెట్టే టైం ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ బ్యాటరీ డ్రైన్ కూడా ఏదైనా గేమ్ ఆడండి, ఏదైనా వీడియో రికార్డ్ చేసి చూడండి, మల్టీమీడియా చెక్ చేయండి. ఒక పూట కేటాయించి బ్యాటరీ డ్రైన్ ఎలా అవుతుంది, అబ్నార్మల్ ఏమైనా ఉంటే స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టెంట్ గా అంటే ఒక పూట మనం కేటాయించలేము, ఇన్స్టెంట్ గా ఏదైనా దారి ఉందా చెప్పు అని చెప్పంటే మేబీ కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయేమో, కొన్ని ఫ్రీగా దొరుకుతాయి. ఎగ్జాంపుల్ ఒక 2 అప్లికేషన్స్ చెప్తాను. ఈ 2 అప్లికేషన్స్ మీరు ఒకసారి చెక్ చేయండి. అక్యూ బ్యాటరీ అని చెప్పిన ఒక యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్ లో, అలానే బ్యాటరీ గురు అని చెప్పి ఇంకొక యాప్ ఉంటుంది. ఈ 2 యాప్స్ ఒకసారి చెక్ చేయండి. తర్వాతది సాఫ్ట్వేర్ పరంగా మనం మాట్లాడితే కెమెరాస్ రియల్ లైఫ్ లో ఎలా ఉన్నాయో చెక్ చేయండి. మెయిన్ కెమెరా ఎలా ఉంది, టెలిఫోటో లెన్స్ ఎలా ఉన్నాయి, వైడ్ యాంగిల్ కెమెరా ఎలా ఉంది. ఒక కెమెరా నుంచి
ఇంకొక కెమెరాకి స్విచ్ అవుతున్నప్పుడు ఏదైనా వాబుల్ అవుతుందా, వీడియో రికార్డ్ చేయండి, నడుస్తూ వీడియో రికార్డ్ చేయండి, కొంచెం డార్క్ లో వీడియో రికార్డ్ చేయండి, చేయడం పెట్టి హెవీ సన్లైట్ లో ఒకసారి వీడియో రికార్డ్ చేయండి. మీ దగ్గర ఒకవేళ ఏదైనా వైట్ లైట్ ఉంటే ఆ వైట్ లైట్ కి ఫోకస్ చేసి వీడియో రికార్డ్ చేయండి. అక్కడ మీకు కెమెరాలో ఏదైనా లెన్స్ పరంగా కానీ లేదా డెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీకు బ్లాక్ స్పాట్స్ కానీ కలర్ స్పాట్స్ కానీ లేజర్ కి ఎక్స్పోజ్, ఇప్పుడు పబ్బుల్లో లేజర్ లైట్స్ యూజ్ చేస్తుంటారు, లేజర్ పడితే ఐఫోన్ కెమెరాలో డిస్టర్బ్ అయిపోతాయి. అవన్నీ మీకు వైట్ లైట్ దగ్గర కానీ లేదా డార్క్ బ్లాక్ ని రికార్డ్ చేసినప్పుడు కానీ మీకు తెలిసిపోతుంది. ఆటో ఫోకస్ ఇష్యూస్, స్టేబిలైజేషన్ అండ్ లెన్స్ టు లెన్స్ స్విచ్ అవుతున్నప్పుడు 3 ప్రాపర్ ఉన్నాయో లేదో కూడా ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ప్లేని ఫిజికల్ గా ఎలా ఉందో చెక్ చేయడం. ఫోన్ టు ఫోన్ ప్రాసెస్ మారుతూ ఉంటుంది, బట్ అందరికీ యూజ్ అయ్యేలా సింపుల్ గా చెప్తున్నా. నోట్స్ యాప్ ఓపెన్ చేయండి, అందులో డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే మొత్తం లైన్స్ గీయడం స్టార్ట్ చేయండి. వైట్ కలర్ ఇమేజ్ తీసుకుంటే ఇంకా బెస్ట్. కార్నర్ టు కార్నర్ మొత్తం డ్రా చేసి చూడండి. టచ్ ఏరియా ఎక్కడైనా డెడ్ అయినా లేకపోతే గోస్ట్ టచ్ ఏరియాస్ ఏదైనా ఉన్నా మీకు క్లియర్ గా ఐడెంటిఫై అవుతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి కార్నర్ డిస్ప్లేలో మనకి రెస్పాండ్ అవ్వాలి టచ్ కి. నెక్స్ట్ స్టెప్ స్పీకర్ అండ్ మైక్రోఫోన్ రెండింటిని చెక్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఏదైనా పాట ప్లే చేయండి, మీకు స్పీకర్ కొంచెం డిస్టార్ట్ అవుతున్నట్లు కొంచెం గేర్ వస్తుంది అనుకుంటే దాంట్లో వాటర్ అన్నా పోయి ఉండాలి, లేకపోతే స్పీకర్ అన్నా పాడైపోయి ఉండాలి. రెండోది మైక్రోఫోన్. ఎవరికైనా కాల్ చేసి చూడండి. ఐఫోన్ లో అయితే వాయిస్ మెమో ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే ఆడియో రికార్డర్ అని చెప్పిన యాప్ ఉంటుంది. ఓపెన్ చేయండి, ఫోన్ దగ్గరగా పెట్టి మాట్లాడండి, దూరంగా పెట్టి మాట్లాడండి. ఆడియో ఎలా క్యాచ్ చేస్తుందో చూడండి. ఆడియో కొంచెం గేర్ గా తీసుకుంటుంది, మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఎక్కువ వస్తుంది, రేడియోలో విన్నట్లు ఉంటుంది ఆడియో అని చెప్పి అనుకుంటే మైక్ ప్రాబ్లం ఉన్నట్లు తీసుకోమాకండి. ఎలానో మైక్ కూడా టెస్ట్ చేశారు కాబట్టి ఇయర్ పీస్ కూడా టెస్ట్ చేయండి, కాల్ చేయండి, ఇయర్ పీస్ ఎలా వినబడుతుంది అంటే ఒకసారి చెక్ చేయండి. స్టీరియో స్పీకర్స్ అయినా కానీ పైన స్పీకర్ అంటే ఇయర్ పీస్ సరిగ్గా పనిచేస్తుందో లేదో మీకు క్లియర్ గా క్లారిటీ వచ్చేస్తుంది. అలానే మైక్ స్పీకర్ కి మధ్యలో ఉన్న ఛార్జింగ్ పోర్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి. లైట్నింగ్ పోర్ట్స్ అయితే ప్రాబ్లం రావు, అది వేరే విషయం. టైప్ సి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళకి లూజ్ అయిపోయి ఉంటాయి. లూజ్ కనెక్షన్ అసలు ఉండకూడదు. టైప్ సి పోర్ట్ పెట్టారనుకుంటే మాత్రం స్నగ్ ఫిట్ అయి ఉండాలి. పెట్టిన వెంటనే ఆ క్లిక్ ఫీల్, ఆ ప్రాపర్ ఫిట్టింగ్ అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా ఉంటేనే పోర్ట్ కరెక్ట్ గా ఉన్నట్టు. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ బటన్స్, ఇది స్టార్టింగ్ లో చెప్పాలి మర్చిపోయాను. పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్, ఇంకా ఎక్స్ట్రా OnePlus అనుకోండి యాక్షన్ కీస్ కానివ్వండి, అలర్ట్స్ లెటర్స్, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. బటన్స్ ఏవి కూడా గట్టిగా నొక్కాలన్నా అది బానే ఉంది, స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది, ఇంకొంచెం గట్టిగా నొక్కండి లేకపోతే గోరుతో నొక్కండి పనిచేసింది అని చెప్పనే మాటలు ఉంటే నమ్మకండి. ఆ బటన్ షెడ్కి వెళ్ళినట్టే త్వరగా బటన్ యాక్షన్ పోతుంది. సో బటన్స్ అన్ని ప్రాపర్ గా మంచి కండిషన్ లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఎవరు చేయని టెస్ట్, ఇది కనెక్టివిటీ టెస్ట్. చాలా ఫోన్స్ లో ఈవెన్ ఆండ్రాయిడ్, ముఖ్యంగా ఐఫోన్స్ వైఫై పనిచేయదు. ఒకసారి సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఎక్కడ షాప్స్ కి వెళ్ళి చూడండి, వాళ్ళు అమ్మే ఫోన్స్ లో వైఫై పనిచేయని ఫోన్స్ కూడా ఉంటాయి. కొన్ని ఐఫోన్స్ లో బ్లూటూత్ పనిచేయదు, ఈవెన్ ఆండ్రాయిడ్స్ లో కూడా బ్లూటూత్ ఆన్ అవ్వవు, మొబైల్ నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, జీపీఎస్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఫోన్స్ కి హాట్స్పాట్ ఆన్ అవ్వదు. ఇవన్నీ ముఖ్యంగా చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లు చెక్ చేయండి. వైఫై పనిచేయాలి, బ్లూటూత్ పనిచేయాలి, మొబైల్ హాట్స్పాట్ పనిచేయాలి, జీపీఎస్ పనిచేయాలి, ముఖ్యంగా మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయాలి. ఇవి ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తాయి అంటే ఏదైనా ఫోన్ ఓపెన్ చేసి రిపేర్ చేసేటప్పుడు సిగ్నల్ బ్యాండ్స్ ని డిస్టర్బ్ చేసిన అండ్ బ్యాక్ ప్యానల్ కి యాంటెన్నాస్ కనెక్ట్ చేసి వస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఫోన్స్ కి ఆ బ్యాక్ ప్యానల్ రీప్లేస్ చేసిన, ఇప్పుడు ఐఫోన్ బ్యాక్ సైడ్ గ్లాస్ పగిలి కొత్త గ్లాస్ వేయించారు అనుకోండి, సిగ్నల్ ఇష్యూస్ వస్తాయి. అలానే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా కొన్ని బ్యాక్ ప్యానల్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి, అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకుంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫేస్ ఐడి కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ ఐడి చాలా మందికి ఫెయిల్ అయి ఉంటుంది. ఫేస్ ఐడి పని చేయకపోతే డిస్ప్లే మొత్తం మార్చుకోవాలి. డిస్ప్లే మీకు దాదాపు 20,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఫేస్ ఐడి చెక్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ అనుకుంటే సైడ్ ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, రెండు ఒకసారి చెక్ చేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కూడా యాక్యురేట్ గా ఆన్ టైం రెస్పాండ్ అవుతున్నాయి లేదా. ఇప్పుడు నాకు కొంచెం పేషెన్స్ ఉంది, ఇంకొంచెం టైం స్పెండ్ చేసి నేను హార్డ్వేర్ డయాగ్నోసిస్ కూడా ఒకసారి చేయాలనుకుంటున్నాను అనుకుంటే చెప్తున్నా, ఒక్కొక్క ఫోన్ కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒక 3 బ్రాండ్స్ చెప్తాను. షామీ తీసుకోండి ఎగ్జాంపుల్. షామీ అంటే రెడ్మీ అని మీరు ట్రై చేయొచ్చు. *#6484#*#. సామ్సంగ్ అనుకోండి *0*#. OnePlus అనుకోండి *808#. ఈ నెంబర్స్ మీరు డైల్ ప్యాడ్ లోకి వెళ్ళి టైప్ చేస్తే హార్డ్వేర్ డయాగ్నోస్టిక్ సంబంధించిన స్క్రీన్ వస్తుంది. అందులో మీరు డిస్ప్లే టెస్ట్ చేయొచ్చు, టచ్ టెస్ట్ చేయొచ్చు, ఇందాక నేను చెప్పిన బటన్స్, ఫిజికల్ బటన్స్, మైక్రోఫోన్, ఇవన్నీ టెస్ట్ చేయొచ్చు, వైఫై, బ్లూటూత్, ఎవ్రీథింగ్. అదనంగా సెన్సార్ టెస్ట్లు ఉంటాయి, వైబ్రేషన్ టెస్ట్లు ఉంటాయి, ఈవెన్ కెమెరా టెస్ట్లు కూడా ఉంటాయి. హార్డ్వేర్ డయాగ్నోసిస్ చేయడానికి ట్రై చేయండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆ ఫోన్ లో డిఫెక్ట్ ఉంటే క్లియర్ గా మీకు చూపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హార్డ్వేర్ లెవెల్లో పార్ట్స్ ఏమైనా చేంజ్ చేశారా చూడండి. ఎలా తెలుస్తుంది అంటే ఫోన్ ఆబ్వియస్ గా మీకు సైడ్ ప్యానల్స్ లో కొంచెం గ్యాప్ ఉన్నా, స్క్రూస్ మీద ఏదైనా స్క్రాచెస్ ఉన్నా, బేసిక్ గా స్క్రూస్ మీద స్క్రాచెస్ పడవు ఎందుకంటే అవి ఆల్రెడీ లోపలికి ఉంటాయి. బ్యాక్ డోర్ గ్యాప్ ఉన్నప్పుడు అది ఓపెన్ చేసి మీరు చూస్తే స్క్రూస్ ఓపెన్ చేసినట్టు మీకు కనబడిపోతుంది. అండ్ సైడ్ డిస్ప్లే దగ్గర గమ్మింగ్ ఉన్నా, కొంచెం థ్రెడ్స్ లాగా కనబడుతున్నాయి, ఆ థ్రెడ్స్ లాగుతుంటే వస్తున్నా, ఛార్జింగ్ పోర్ట్ దగ్గర స్క్రూస్ మీద స్క్రాచెస్ ఉన్నా, ఆ ఫోన్ ఓపెన్ చేసినట్లు ఆల్రెడీ రిపేర్కి వెళ్ళినట్టు. ఒక్కసారి రిపేర్కి వెళ్ళిన ఫోన్ ని సెకండ్ టైం మీరు పర్చేజ్ చేసుకోవడానికి అసలు ట్రై చేయదు. డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా ఈ మూడింటిని ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇవేమన్నా రీప్లేస్ అయినాయా అని చెప్పని వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం ఓపెన్ చేసి ఏం చెక్ చేయరు, ఫోన్ IMEI నెంబర్ తో చెక్ చేస్తారు. వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది కదా, ఆ డేటాబేస్ బేస్ చేసుకుని ఆ ఫోన్ సర్వీస్ కి వచ్చింటే పార్ట్స్ ఏం చేంజ్ అని మీకు అర్థమైపోయింది. ఇంకొంతమంది కావాలని చెప్పి లాక్ అయిన ఫోన్లే కొనుక్కుంటారు, మేము అన్లాక్ చేసుకుంటామని చెప్పి ఇంకొకటి. అవి క్రైమ్ కిందకి వస్తుంది, ఫోన్ స్టోలెన్ కిందకి వస్తుంది. ఎవడో కొట్టేసి మీకు అమ్మినా కానీ మీరే కొట్టేశారు అన్నట్లు వస్తుంది. ఇక్కడతో టెస్ట్లన్నీ అయిపోయినాయి. ఇంకొకసారి మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఫోన్ ని ఎంత పెట్టుకోవచ్చు అనే ఒక అంచనా అయితే మీకు ఇస్తాను. బట్ అఫ్ కోర్స్ మీకు రియల్ లైఫ్ లో ఫోన్ చూసిన తర్వాత మీరు కొంచెం ప్రైస్ తగ్గించి అడగొచ్చు లేదా పెంచి అని మీరు అడగొచ్చు. నేనైతే ఎంత
తీసుకుంటాను, ఎంత కోట్ చేస్తాను మీకు చెప్తున్నా. ఫోన్ ఒకవేళ కొన్ని వారమే అవుతుందని చెప్పి అనుకోండి, 1000-2000 రూపాయలు మనం తగ్గించి కొనేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. పెద్ద ఫోన్ అనుకోండి, 60,000-70,000 రూపాయల ఫోన్ అనుకోండి, ఒక 4-5,000 రూపాయలు కూడా తగ్గించి మీరు కొనుక్కోవచ్చు. బడ్జెట్ ఫోన్స్ 20,000-25,000 రూపాయల నుండి ఒక వారమైన ఫోన్స్ అయితే 1,000-2,000 రూపాయల మార్జిన్ ఉంటుంది అంతే. ఒకవేళ అదే ఫోన్ 6 months ఓల్డ్ అనుకోండి, సో 6 months ఫోన్ ని 70-75% అరౌండ్ లో కొనుక్కోండి. 1 year ఫోన్ ని సుమారుగా 60-70 మధ్యలో కొనుక్కోవచ్చు. 1.5 year ఫోన్ ని 50% లో కొనుక్కోండి. 2 years అయితే 40% లో కొనుక్కోండి. 3 years అయితే 30%, 25% అయినా పర్లేదు. అండ్ ఇప్పుడు కొన్ని ఫోన్స్ అంటే సెకండ్ హ్యాండ్ లో పర్చేస్ చేసుకోవడానికి రికమెండ్ చేసే ఫోన్స్ ఏమైనా ఉన్నాయి అంటే, ఐఫోన్ అనుకోండి, స్టార్టింగ్ iPhone 15 సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. iPhone 15 కంటే వెనక్కి వెళ్ళొద్దు. iPhone 15 Plus, 15 Pro Max అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఆండ్రాయిడ్ అనుకోండి, సామ్సంగ్ లో S24 Ultra దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి. S24 Ultra, S25 Ultra, S26 Ultra ఇలా. అల్ట్రాలు కాకుండా బేస్ మోడల్స్ అయితే S25 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. FE సిరీస్ అయితే S25 FE, S24 FE వద్దు. OnePlus అనుకోండి, OnePlus 13 దగ్గర నుంచే మొదలు పెట్టింది. OnePlus 12, OnePlus 11 ఇవన్నీ అనవసరం. OnePlus 13 దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి. నాట్ సిరీస్ అయితే నాట్ 4 అంతకు మించి దిగొద్దు. నాట్ 4 కూడా మంచి కండిషన్ ఉంటాయి. ఇఫ్ నాట్ నాట్ 5 తో స్టార్ట్ చేసుకోండి. రియల్మీ అయితే లేటెస్ట్ ఫోన్సే పర్చేజ్ చేయడం బెటర్. ఈ సంవత్సరంలో వచ్చిన ఫోన్సే. ఐక్యూ అయినా అంతే, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అంతకు మించి వెనక్కి వెళ్ళొద్దు. ఇంకా మిగతా బ్రాండ్స్ ఒప్పో, రెడ్మీ ఏ బ్రాండ్స్ అయినా కానీ 1 year ఓల్డ్ తప్ప అంతకు మించి వెనక ఫోన్స్ కొనమాట. మరి ఇది ఓవరాల్ గా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఇప్పుడున్న సిచువేషన్స్ లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్దాం. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.